అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్ అయ్యారు. లైంగిక ఆరోపణల కేసులో బెంగళూరులో కాంతారావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తనను లైంగికంగా వేధించారని పోలీసులకు యువతి ఫిర్యాదు చేయడం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. పంజాగుట్ట పిఎస్ లో ఫిర్యాదు చేసింది సదరు బాధితురాలు. అయితే ఫ్లాట్ కు పిలిచి వేధించారు అనేటువంటి ఆరోపణలు కూడా రావడంతో రేగా కాంతారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు కూడా కొంతవరకు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ కు చెందినటువంటి ఒక యువతి రేగా కాంతారావు పైన తీవ్రమైనటువంటి లైంగిక ఆరోపణలు చేస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడం, పెళ్లి పేరుతో మోసం చేశారు అని తాను ఆరోపిస్తుంది. అంటే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కాలయాపన చేస్తూ తీవ్రంగా మోసం చేశారంటూ సదరు బాధితురాలు ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ కు తరచుగా పిలుచుకొని తన పైన లైంగిక దాడి చేశారని, వేధింపులకు పాల్పడేవారని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే బాధితురాలు ఇచ్చినటువంటి ఆధారాలు, అదేవిధంగా ఆమె ఇచ్చినటువంటి వాగ్మూలాన్ని ప్రధాన ఆధారంగా చేసుకుని పంజాగుట్ట పోలీసులు రేగా కాంతారావు పైన లైంగిక వేధింపులు, మోసం, ఇతర తీవ్రమైనటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే బెంగళూరులో పోలీసులు తాజాగా అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. కేసు నమోదైనటువంటి విషయం తెలుసుకున్నటువంటి రేగా కాంతారావు ముందస్తు అరెస్టును కొంతవరకు కూడా కీలకమైనటువంటి అంశంగానే భావించడం జరిగింది. హైదరాబాద్ ను వదిలి ఆయన బెంగళూరు వెళ్లినట్లుగా కొంతవరకు కీలకమైనటువంటి వాదన కూడా వినబడింది. అయితే నిందితుడి యొక్క కదలికలపైన, అంటే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కాంతారావు కదలికలపైన నిఘా పెట్టారు పంజాగుట్ట పోలీసులు. సాంకేతికత ఆధారాల సహాయంతో కూడా ఆయన బెంగళూరులో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి వెళ్లినటువంటి ప్రత్యేకమైనటువంటి బృందం బెంగళూరులో రేగా కాంతారావును అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్ అవ్వడం కొంతవరకు కలకలం రేపుతుంది. రాజకీయ పరమైనటువంటి చర్చ కూడా సాగుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లైంగిక ఆరోపణల కేసులో బెంగళూరులో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేగా కాంతారావు తనను లైంగికంగా వేధించారని ఓ యువతి ఫిర్యాదులో పేర్కొనడం, పోలీసులు కూడా కేసు నమోదు చేసినటువంటి సంగతి తెలిసిందే. అయితే తనను వివాహం చేసుకుంటానని నమ్మించడం, మోసం చేశారని పంజాగుట్ట పిఎస్ లో యువతి ఫిర్యాదు చేసింది. యూట్యూబ్ ఛానల్ పేరుతో ఫ్లాట్ కు పిలిపించి వేధించేవారని, ఇదే సమయంలో కాంతారావు తనను ప్రైవేట్ గా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కూడా యువతి ఆరోపణలు గుప్పించారు. రియల్ ఎస్టేట్ పేరుతో తన వద్ద దాదాపు ఒక 4 లక్షల రూపాయలను కూడా తీసుకొని మోసం చేశారంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఒక్కసారిగా కాంతారావు పైన ఇలాంటి ఫిర్యాదు రావడం మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొంతవరకు చర్చ సాగుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పీనపాక నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు గతంలో. కానీ రేగా కాంతారావు అంశం తాజాగా ఈ లైంగిక పరమైనటువంటి ఆరోపణలు రావడం మాత్రం కొత్త చర్చకు దారి తీస్తుంది. అయితే కేసు నమోదైనటువంటి విషయం తర్వాత రేగా కాంతారావు దీనిపైన స్పందించకపోయినా పోలీసులు మాత్రం ఆయన అదుపులోకి తీసుకోవడం ఈ కేసు యొక్క ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లోనే కీలకంగా ఉన్నారు. అయితే ఒక మాజీ ప్రజా ప్రతినిధి అధికారంలో ఉన్నటువంటి సమయంలో కీలక పదవులు నిర్వహించినటువంటి వ్యక్తి పైన, నాయకుడి పైన ఇలాంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం, మరి ముఖ్యంగా లైంగిక ఆరోపణలు రావడం, ఆయన పరారీలో ఉండి బెంగళూరులో ఉండి అరెస్ట్ అయినటువంటి అంశం కొంతవరకు కలకలం రేపుతాం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఈ కేసులో పోలీసులు నెక్స్ట్ తదుపరి చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశాలు వేగవంతంగా కనబడుతున్నాయి. రేగా కాంతారావు అరెస్టు పైన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోయినా, అయితే దీనిపైన కాంతారావు ఏ విధంగా స్పందించబోతున్నారు, లేదా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి ఆలోచన గతంలో చేసినట్లుగా కొంతవరకు ఊహాగానాలు కూడా వ్యక్తమయ్యాయి. తాజాగా రేగా కాంతారావును బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రాథమిక విచారణ తర్వాత ఆయన బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టేటువంటి ఏర్పాట్లు కూడా పోలీసులు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి పైన ఇలాంటి తీవ్రమైనటువంటి లైంగిక ఆరోపణలు రావడం, మరియు బెంగళూరులో అరెస్ట్ కావడం ఈ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.